ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా తన భక్తుడికి కావలసినటువంటివన్నీ అనుగ్రహించి భక్తుడికి తెలియకుండానే తన వాడిని భక్తి వైరాగ్య మార్గంలోకి ప్రవేశపెడతారు. భక్తి వైరాగ్య మార్గంలోకి వచ్చినటువంటి తన భక్తుడికి అద్వితీయమైనటువంటి భక్తి జ్ఞానాన్ని ప్రకటింపజేస్తారు. బాబా తన భక్తుడు ఎప్పుడూ కూడా సన్మార్గంలో ఉండాలని చెప్పి వారు యోచిస్తూ ఉంటారు. అందుకు తన భక్తుడి చేత ఉత్తమమైనటువంటి సేవలను వారు చేయిస్తారు. శ్రీ సాయి సచ్చరిత 35వ అధ్యాయంలో హేమాడ్ పంత్ రాస్తారు, బాబా మొదట తన భక్తుడితోటి సేవ అనేటువంటి ప్రవృత్తిలోకి దించి విత్తనాలను నాటిస్తాడు. ఈరోజు నాటినటువంటి విత్తనాలునే భవిష్యత్తులో వాటి యొక్క ప్రతిఫలాలను నీవు పొందగలుగుతావు. ఎవరైతే సేవా మార్గంలో ఉండి బాబా ప్రీత్యర్థం ఎవరైతే ధనాన్ని వెచ్చిస్తారో, శాస్త్రం చెప్తుంది ధనవంతుల యొక్క డబ్బు సేవా కార్యక్రమాలకు అవి సద్వినియోగమైనప్పుడు మాత్రమే వాటి ఫలితాన్ని శ్రీమంతుడైనా పేదవాడైనా ఎవరైనా పొందగలుగుతారు. మనం విత్తనం నాటకుండా, అంటే డబ్బును దానం చేయకుండా, గురువుకు దక్షిణ సమర్పించకుండా, మన నిత్య కృత్యాలకే సంపాదించినటువంటి డబ్బంతా దానికే వెచ్చిస్తే నీ జీవితంలో స్వార్థానికే నీవు డబ్బును వినియోగిస్తావు తప్ప ధర్మానికి వినియోగించవు. స్వార్థానికి వినియోగించేటువంటి డబ్బు అంటే మన వ్యక్తిగత అవసరాలు, విలాసాలు, వీటికి ఉపయోగించేటువంటి డబ్బు ఏ ఫలితాన్ని నీకు ఇవ్వదు. అందుకనే బాబా తన భక్తులకు దానం అనేటువంటి విత్తనాలు వికసించి భక్తుడికి శ్రేయస్సును కలిగించేలాగా తన భక్తులను ఆ సేవా మార్గంలో బాబా పెడుతున్నారు. ఇది ఒక్క బాబా మార్గంలో మాత్రమే సాధ్యం. బాబా మార్గంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా కొంత వివేకంతో ఉంటాడు. ప్రతి నెల కూడా నేను బాబా కోసము నేను సంపాదించినటువంటి దాంట్లో ఎంతో కొంత ఆయన కోసం మనము ఆ సేవా మార్గంలో వినియోగించాలి. ఎందుకంటే సాయి టీవీ 10 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం కదా, ఒక్క నెల ఏదైనా కార్యక్రమం పెట్టకపోతే సేవా కార్యక్రమం, ప్రస్తుతం స్తవనమంజరి ఉత్సవం, స్తవనమంజరి పుస్తకాల ముద్రణ జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి సేవ, అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సేవ. బాబా మహాసమాధి సందర్భంగా షిరిడీకి బియ్యం అర్పణం చేస్తున్నాం. మనము ఒక కుటుంబం సంవత్సరానికి నాకు తెలిసి 4 ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా 6 బ్యాగుల బియ్యాన్ని కొంటారు. 7వ బ్యాగు బియ్యం కోసం ఈసారి మీరు బాబా మహాసమాధికి మీరు బియ్యం బ్యాగుకు పెట్టేటువంటి డబ్బును కొంత సద్వినియోగం చేయండి. బాబా మహాసమాధి ఉత్సవం సాయి భక్తులకు ఒక పర్వదినం. ఎందుకంటే వారు శరీరాన్ని వదిలి మనందరి కోసము నిరాకార రూపంలో ప్రతి భక్తుడి వెంట వారు ఉండి ప్రతి భక్తుడి జీవితాన్ని తీర్చిదిద్ది జన్మలను ధన్యం చేస్తున్నాడు. అందుకని బాబా సమాధి ఆరాధన ఉత్సవానికి మనవంతుగా కొంత సేవలో పాల్గొందాం. ఎవరమైతే బాబా చెప్పినట్టు ఈ సేవా మార్గంలో ఉంటారో వారి జీవితాలు ప్రకాశవంతమవుతాయి. చాలామందిని మనం చూస్తూ ఉంటాము, బాగా ధనం ఉన్నటువంటి వాళ్లకు విత్తనాలు నాటుకోవాల్సిన అవసరం లేదు. కానీ విత్తనాలు నాటుకునేటువంటి అవసరము, అవకాశము బాబా మార్గంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాలకే ఉంటుంది. ఎందుకంటే బాబా వారికి ఒక గొప్ప విచక్షణ జ్ఞానాన్ని ఇస్తారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక అమ్మాయి వ్యవసాయం చేసుకుంటూ సాయి టీవీ కోసము ఒక 10,000 రూపాయలు జమ చేసింది. అమ్మా నీకు పిల్లలు ఉన్నారు కమ్మా, పిల్లల ఫీజులకు దానికి ఉపయోగపడుతుంది అంటే, అన్నా పిల్లల ఫీజులు అవన్నీ కూడా రెక్కలు ముక్కలు చేసుకునే విధంగా కడతాము, మాకు కొంత పుణ్యాన్ని అనుగ్రహించేటువంటి అవకాశాన్ని ఇవ్వండి. ఈరోజు నేను బాబాకు ఇస్తే కదా నా బిడ్డలకు మళ్ళీ ఇచ్చేది బాబా అంటే ఇంత గొప్ప జ్ఞానాన్ని బాబా అనుగ్రహిస్తారు. వైరాగ్యం నిజంగా 10 రూపాయలు వదులుకోవాలంటే మనసు అంగీకరించదు. కానీ బాబా కోసం సేవా మార్గంలో 1000 రూపాయలైనా సరే, అది మనకి ఇబ్బంది అయినా సరే చాలా సందర్భాల్లో బాబా కోసం దాన్ని వెచ్చించాలని చెప్పి మన మనస్సు ఆరాటపడుతూ ఉంటుంది. ఇది మీలో వైరాగ్యానికి చిహ్నం. బాబా మార్గంలో ఉండి సాధించాల్సినటువంటి మొదటి లక్ష్యం నీ మనస్సు వైరాగ్య స్థితికి వెళ్ళాలి.
సాయి కోసం ఏదైనా సరే మనం కొంత త్యాగం చేసేటువంటి ఆ గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. అదే పరిపూర్ణమైనటువంటి భక్తి అంటారు. బాబా వద్దకు ఆ రోజు అనేక మంది వచ్చేటువంటి వారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాబా దక్షిణ అనేటువంటి మిషతోటి వారిలో వైరాగ్య భావాన్ని, వారి మనసులో గూడు కట్టుకున్నటువంటి అనేక రకాలైనటువంటి సంశయాలను బాబా తీసేసేటువంటి వారు. కాకామాజీ అని మిత్రుడు ఒకరు కాకామాజీ వెంట షిరిడీకి బయలుదేరుతాడు. ఆ షిరిడీకి బయలుదేరినప్పుడు అదొక టూరిస్ట్ ప్లేసు, కాకామాజీ ఎప్పుడు వెళ్తున్నారు కాబట్టి మనము వెళ్తున్నాం అని ఆ భావంతో వస్తాడు. ఓ కండిషన్ కూడా పెడతాడు. ఏమిటంటే, నేను బాబా వద్దకు వస్తాను కానీ వారికి నమస్కరించను, వారికి దక్షిణ సమర్పించను అని అంటారు. సరే, కాకామాజీ లాంటి భక్తులకి ఏ విధంగా ఉంటుందంటే, సరే మొత్తం మీదన్నా వీడు రావడానికి సిద్ధపడ్డాడు, వస్తే ఎట్లాగూ ఆ మహారాజు మనసు మార్చకుండా ఉండరు. సరే అని చెప్పి వస్తారు. వచ్చిన తర్వాత ద్వారకామయిలోకి ప్రవేశిస్తూనే బాబా నోటి వెంటగా కాయేవాజీ అనేటువంటి పదం వస్తుంది. ఆ ధ్వని కూడా విచిత్రంగా ఉంటుంది. కాకామాజీ అని మిత్రుడు ఆశ్చర్యపోతాడు. అరే, ఈ స్వరము గతించినటువంటి నా తండ్రిది కదా, ఆయన తప్ప ఈ పదం ఎవరు ఉపయోగించరు, ఆ గొంతు ఆయనదే అని చెప్పి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి బాబా పాదాలపైన పడి, బాబా కేవలం భగవంతుడు మాత్రమే కాదు, ఆయన మనలో ఒకరు, నేనెంతగానో ప్రేమించేటువంటి తండ్రి మాదిరిగా వారు మాట్లాడి నా మనస్సును ద్రవింపజేశారు. కాబట్టి నా మనస్సు శాంతిని కోరుకునేటువంటి స్థానం కూడా ఇదే. ఎందుకంటే నా మనస్సు చపల చిత్తమైనటువంటిది, ఎవరిపైన స్థిరంగా ఉండదు, అసలు సాధు సత్పురుషులపైన ప్రేమ లేదు, గౌరవము లేదు. అటువంటిది నా తండ్రి గొంతుతో బాబా మాట్లాడి నన్ను పలకరించి, నేను వేరు కాదు, నేను నీ వాడినే, నువ్వు నా వాడివే అనేటువంటి భావనను కలిగించాడు. కాబట్టి ఈ వీరు సాక్షాత్తు పరమాత్మ అని చెప్పి బాబా పాదాలపైన పడిపోతారు. మరుసటి రోజు అక్కడి నుంచి వెళ్ళడానికి, సెలవు తీసుకోవడానికి బాబా వద్దకు కాకామాజీ అని అతని మిత్రుడు వెళ్తారు. వెళ్తే కాకామాజీ నుంచి బాబా 12 రూపాయలు దక్షిణడికి తీసుకుంటారు. కాకామాజీ లాంటి వాళ్ళు సంతోషంగా సమర్పించేవారు. 12 రూపాయలు అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. అతని సగం జీతం ప్రతి నెల. అయినా సరే ఏమాత్రం కూడా సంకోచించకుండా కాకామాజీని 12 రూపాయలు సమర్పించడాన్ని చూసి మిత్రుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ రోజుల్లో 1 రూపాయి ఎవరికైనా ఉచితంగా ఇవ్వాలనేటువంటిది గగనం. 1 రూపాయి అంటే ఆ రోజు 1000 రూపాయలతో సమానం ఈరోజు. మరి అటువంటిది 12 రూపాయలు అడగ్గానే ఇచ్చేశాడు. మనసులో కోరిక పుడుతుంది, అరే బాబా నన్ను కూడా అడిగితేనే బాగుండు అని చెప్పి అనుకుంటాడు. బాబా అతని దక్షిణ అడగడు. తర్వాత పక్కన ఉన్నటువంటి మాధవరావు దేశపాండేతో చెప్తారు, నాకు కూడా దక్షిణ ఇవ్వాలని ఉంది, కానీ బాబా నన్ను అడగట్లేదే, అయితే బాబానే అడుగుదాము అని చెప్పి అంటే బాబా దగ్గరికి వెళ్ళి అడిగితే అతనితో అంటారు, నీకు ఇవ్వాలని లేదు కదా, నేను ఎలా అడుగుతాను? ఏమని భీష్మించుకొని వచ్చాడు ఇక్కడికి? బాబా పాదాలపైన పడను, వారికి దక్షిణ సమర్పించాను. భక్తుడి యొక్క అంతరంగాన్ని బట్టే బాబా యొక్క స్వీకరణ ఉంటుంది. మొదట నిర్ణయించుకొని వచ్చాడు అంటే బాబా తన వద్దకు వచ్చేటువంటి వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తాడు, వారి నిర్ణయాలను ఏ విధంగా గమనిస్తాడు, వాటిని గౌరవిస్తాడు. దక్షిణ ఇవ్వని చెప్పినటువంటి దాంతో వచ్చినటువంటి వారి వద్ద దక్షిణ ఎందుకు అడుగుతాడు బాబా? అడగలేదు. కానీ బాబా ఒక మాట అంటారు, సరే నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, అంతే తప్ప బలవంతం లేదు. వెంటనే అతను తన జేబులోంచి దక్షిణ తీసి బాబా వద్ద సమర్పిస్తారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం కూడా చాలామంది భక్తులమే, చాలామంది మీ బాబా మార్గంలో ఉన్నప్పటికీ కూడా అనేక మందికి మనకు మనస్సు రాదు. బాబా మార్గంలో ఏదైనా సేవా కార్యక్రమానికి 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే, ఈరోజు షిరిడీకి అర్పణం అనేటువంటి కార్యక్రమం మనం చేస్తుంటే దాని పట్ల 1,00,000 అనుమానాలు ఉంటాయి. నిజంగా మన పేరు మీద అక్కడ బియ్యం సమర్పిస్తావా, సమర్పించరా, ఏం జరుగుతుంది, చాలా సంశయాలు ఉంటాయి. ఆ సంశయాలు ఉన్నటువంటి వారి నుంచి బాబా 1 రూపాయి కూడా తీసుకోరు. తర్వాత మనస్సు మారి, అరే నేను పొరపాటుగా ఆలోచించానే అని చెప్పి కాకామాజీ మిత్రులాగా పశ్చాత్తాపడితే అప్పుడు నుంచి ధనం స్వీకరిస్తారు. ఆ విధంగా బాబా భక్తుడి యొక్క మనస్సును ఎరిగే ప్రవర్తించేటువంటి వారు. చాలామంది కోపర్గావ్ స్టేషన్ నుంచి వెనుకదిరి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా దేనికోసం భయపడ్డారు? బాబా జేబులు ఖాళీ చేస్తారని చెప్పి. అది అవాస్తవం.
బాబా ఎప్పుడూ కూడా ఎవరి వద్ద నుంచి కూడా దక్షిణను బలవంతంగా తీసుకోలేదు. ఒకరికి ఇవ్వాలని ఉంటే వారి దగ్గర నుంచి ఎంత ఇవ్వాలో వారి మనసులో ఉంటే అంత మాత్రమే స్వీకరించేవారు. ఒకవేళ ఇంటి దగ్గర 10 రూపాయలు ఇద్దామని నిశ్చయించుకొని వస్తే 5 రూపాయలు ఇస్తే మరొక 5 రూపాయలు ఇచ్చేంత వరకు అతని దగ్గర దక్షిణ అడిగేటువంటి వారు. ఇవ్వద్దు, మనకేం పని, అవసరం లేదనుకున్నటువంటి వాళ్ళ దగ్గర బాబా 1 రూపాయి కూడా స్వీకరించేటువంటి వారు కాదు. కాకామాజీ మిత్రుడు బాబాకు దక్షిణ సమర్పించి ఇంటికి వెళ్ళిన తర్వాత బాబా ఎప్పుడూ ఒక మాట అంటారు, నా వద్దకు వచ్చి ఏదీ పొందకుండా తిరిగి వెళ్ళినటువంటి వారిని ఒక్కరినంటే ఒక్కరిని చూపెట్టంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి 10 రోజులకు విపరీతమైనటువంటి మడిమ నొప్పి ఉండేది. అంతకుముందు 10 రోజుల తర్వాత ఆ మడిమ నొప్పి తగ్గిపోయింది. ఎన్నో మందులు వాడాడు, ఎన్నో రకాలైన చికిత్సలు చేయించుకున్నాడు, మసాజులు చేయించుకున్నాడు, తగ్గలే. కానీ బాబా దర్శనం అయిన తర్వాత ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన అడుగులు బాబా వైపు పడితే మనకు ఎంత గొప్ప శ్రేయస్సు కలుగుతుందో ఆలోచించుకోండి. మన మనస్సు ఎప్పుడూ బాబా పైన ఉంటే ఎటువంటి స్థితి మనకు లభిస్తుందో ఆలోచించుకోండి. అందుకనే బాబా అనేటువంటి ఈ బంగారాన్ని మనం వదులుకోవడానికి ఎవరం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక దాన్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. బాబాకు ఏదైనా సేవ చేస్తే దాని ఫలితాన్ని మనకు ఇస్తూనే ఉంటాడు. దాన్ని ఆనందంగా మనం అనుభవిస్తూనే ఉంటాం. బాబా దగ్గరికి వచ్చి ఏమీ తీసుకోకుండా వెళ్ళినటువంటి వారు ఎవ్వరూ ఉండరు. వారికి ఏదో ఒక అనుగ్రహాన్ని ఇస్తారు. కొంతమందికి పాత రోగాలను పూర్తిగా నయం చేస్తారు, కొంతమందికి మనస్సుకు ప్రశాంతతనిస్తారు. బాబా యొక్క వాక్కులు మనిషి యొక్క మనస్సును ఏ విధంగా మారుస్తాయంటే, కాకామాజీని యొక్క యజమాని బాబాను పరీక్షించాలి, నిలదీయాలని వస్తాడు. కాకామాజీని షిరిడీకి వెళ్ళినప్పుడల్లా 4 రోజులు సెలవు పెడితే 8 రోజులకు వచ్చేవాడు. బాబా అనుమతి ఇచ్చేవాడు కాదు, బాబా అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే వచ్చేవాడు. చాలా సందర్భాల్లో కాకామాజీని యజమాని అడుగుతూ ఉండేవాడు, ధరంసి, ఏం బాబా నీకు నేర్పేటువంటి కార్యదీక్ష ఇదేనా? కార్యదక్షత నీకు తెలపడా బాబా? నువ్వు 4 రోజులని పోయి 8 రోజులకు వస్తే ఇక్కడ పనులన్నీ ఎవరు చేయాలి? ఈ విధంగా కాకా యజమాని ధరంసి అప్పుడప్పుడు బాబా నుంచి చులకనంగా మాట్లాడేటువంటి వాడు. అటువంటి యజమానికి ఒకరోజు బుద్ధి కలుగుతుంది. ఎలాగైనా సరే హోలీ హాలిడేస్లో కాకామాజీతో పాటు షిరిడీకి వెళ్ళాలి. ఆ విషయం కాకామాజీని చెప్తాడు. కాకామాజీని సెలవు చిట్టి పెట్టుకొని రాగానే, నువ్వు షిరిడీకే కదా, ఈసారి నేను వస్తానంటారు. కానీ ఒక కండిషన్, నేను ఎప్పుడు బయలుదేరదాం అనుకుంటే అప్పుడు నువ్వు నాతో పాటు తిరిగి రావాలి. కాకామాజీని నిర్మోమటంగా చెప్తాడు. అది కుదరనటువంటి పని. నాకు ఎప్పుడు బాబా అనుమతిస్తారో వారికే తెలుసు. ఈరోజు నేను వెళ్తానని చెప్పి నేను నిర్ణయించుకోలేను. మీకు 2 రోజులకే అనుమతించవచ్చు, నాకు వారం రోజులకు అనుమతించవచ్చు. కాబట్టి నేను మీకు ఇటువంటి విషయంలో నేను ఏం గ్యారంటీ ఇవ్వలేను అంటాను. సరే, ధరంసి సేటు కదా, తెలివైనడు కదా, సరే వచ్చేటప్పుడు ఒక్కరినే రావడం ఎందుకు, ఇంకో వ్యక్తిని తీసుకెళ్దామని చెప్పి ఇంకో వ్యక్తిని ఎస్కాట్గా తెచ్చుకుంటాడు. అందరూ కలిసి షిరిడీకి బయలుదేరుతారు. కోపర్గావ్లో కాకామాజీని టాంగా ఆపిచ్చి ద్రాక్ష పళ్ళను కొంటారు. ద్రాక్ష పళ్ళు సాధారణంగా ఆ షిరిడీ ప్రాంతంలో గింజలు లేనటువంటి దొరుకుతాయి. కానీ సీజన్ కాకపోవడంతో గింజలు ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళను కొంటారు. వెళ్ళి బాబాకు చరణాలకు అవి సమర్పించి, ధరంసి కూడా బాబా చరణాలపైన పడి నమస్కరించి పక్కన నిలబడతారు. నిలబడ్డప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. అక్కడే ఆత్మారాం తర్కడ్ ఉంటారు. ఆత్మారాం తర్కడ్ను పరిచయం చేసుకుని ఒక విషయం అడుగుతారు. ఇక్కడ మీరు ఏవైనా చమత్కారాలు చూశారా అని అడుగుతారు. అతను చాలా సీరియస్గా తర్కడు, నేను ఇక్కడ చమత్కారాలు చూడడానికి నేను రాలేదు. ఏ భక్తుడి యొక్క మనస్సును బట్టి బాబా అనుగ్రహిస్తూ ఉంటారు, అంతే తప్ప చమత్కారాలకు ఇక్కడ తావు లేదు. అయినా ఆ చమత్కారాలు చూసేటువంటి ఆసక్తి నాకు లేదు అని అంటారు. దీన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది పక్క వాళ్ళని అడుగుతూ ఉంటాం, నీకేం జరిగింది బాబా దగ్గరికి వెళ్తే? అయ్యో నీకు అది జరిగిందా, అదే విషయం నేను అడిగాను, నాకెందుకు జరగలేదు? ఇతరుల వద్ద ఏదో తెలియనటువంటి విషయాలను మనం తెలుసుకోవాలని చెప్పి చాలా జిజ్ఞాస చూపెడుతూ ఉంటాం. అది సరైనటువంటిది కాదు. బాబాను చేరుకున్నటువంటి మనలాంటి వాళ్ళందరం కూడా చమత్కారాల కోసం కాదు, జీవితాలను మెరిపించుకోవడానికి బాబా దగ్గరికి మనం వెళ్ళాం. చమత్కారం అనేటువంటిది అలా మెరిసి అలా వెళ్ళిపోయేటువంటిది. జీవితం ప్రకాశవంతంగా అయితే మన శరీరం కాలే వరకు ఆ ప్రకాశం మనలో ఉంటుంది. ఆ భక్తి వైరాగ్యాలు మనలో ప్రవేశిస్తాయి. అందుకోసం మనం ప్రయత్నం చేయాలి. బాబా అందరికీ కూడా ద్రాక్ష పళ్ళను పంచుతూ ఉంటాడు.
పంచుతూ ఉంటే ధరంసికి కూడా ఇస్తారు. ఇస్తే ధరంసి ఆ పళ్ళను తింటే అందులో గింజలు ఉంటాయి. ఆ గింజలను తీసి జాగ్రత్తగా చేతిలో పట్టుకుంటాడు. అక్కడెక్కడ వేయడానికి లేదు. మనసులో అనుకుంటాడు, నాకు గింజలు ఉన్నటువంటి ద్రాక్షలు తినడం ఇష్టం లేదు, వీరికి ఈ మాత్రం కూడా తెలియదా నాకు ఇష్టం లేనటువంటిది నాకు ఇవ్వకూడదని చెప్పి అనగానే రెండోసారి మళ్ళీ ఇస్తారు. ఇచ్చి చేతిలో పట్టుకుంటాడు. అది చూసినటువంటి బాబా ప్రసాదాన్ని తిను అని అంటాడు. బలవంతంగా దాన్ని నోట్లో వేసుకుంటాడు. ఆశ్చర్యం, అందులో గింజ ఉండదు. అన్నీ ఒక దగ్గరగా ఉన్నటువంటివి, అంతా గింజలు ఉన్నటువంటి సీడే అదంతా కూడా. అలా మొత్తం మిగతావన్నీ తినేస్తాడు. తినేయగానే అతనికి ఆశ్చర్యం వేస్తుంది, ఒక్క దాంట్లో కూడా గింజలు ఉండవు. పక్కన ఉన్నటువంటి వారిని అడుగుతారు, బాబా రెండోసారి ఇచ్చిన గింజలు ఉన్నాయంటే ఉన్నాయని అంటారు. బాబా ఎవరిని కూడా వారి ఇష్టాలకు వ్యతిరేకంగా ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఏ వ్యక్తికి ఏది ఇష్టమో, తన మనస్సులో ఏముందో దానినే అనుగ్రహిస్తారు బాబా. బాబా చేసినటువంటి ఈ చమత్కారాన్ని చూసి ధరంసి సేట్ ఆశ్చర్యపోతాడు. అడిగాడుగా ముందు, ఏవైనా చమత్కారం చూశావా అని చెప్పి. ఇతరులను అడగడం ఎందుకు, నేనే చమత్కారం చూపెడతా అని చెప్పి బాబా గింజలు లేనటువంటి ఆ ద్రాక్ష పళ్ళను అనుగ్రహిస్తారు. ఆ తర్వాత మాధవరావు దేశపాండే ధరంసి సేట్ను పరిచయం చేస్తాడు. వీరు కాకా మహాజన్ యొక్క యజమాని అని చెప్పి. కాకా మహాజన్ యజమాని ఇంకొకరు ఉన్నారే, ఇతను కాదే అని అంటాడు. ఆ మాటలు విని కాకా మహాజని ఎంత ఆనందపడిపోతాడంటే, నా యజమాని వేరే అంటే ఇంకెవరో కాదు, శ్రీ సాయిబాబానే అని ఎంతో సంతోషపడిపోతాడు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం కోసం ప్రణాళిక చేస్తూ ఉంటారు. అనుమతి కోరడానికి మాధవరావు దేశపాండే, ధరంసి సేట్, కాకా మహాజన్ ముగ్గురు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. కూర్చోగానే వారిని చూస్తూ బాబా ఒక కథ చెప్తాడు. ఒక చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఎక్కడా స్థిరంగా కూర్చోలేడు. అంతేకాదు, అతనికి ఏ బాధలు లేకున్నా ఏదో ఒక బాధను గుర్తు తెచ్చుకొని కుమిలిపోతూ ఉంటాడు. తన మనస్సు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. అనవసరమైనటువంటి బరువులను తానే ఎత్తుకుంటాడు, మళ్ళీ వాటిని తానే దింపుకుంటాడు. ఆ తర్వాత బాధపడుతూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక చింతనలో ఉంటాడు. ధనము, దశకము, ఆస్తి అన్నీ ఉన్నా సరే అతని మనోవృత్తి ఎప్పుడూ కూడా బాధల్లోనే మునిగి తేలాలనిపిస్తుంది అని అంటారు. అప్పుడు ధరంసికి అర్థమవుతుంది, బాబా చెప్పినటువంటిది వాస్తవము. ఎప్పుడూ నేను ఏదో ఒక ఆందోళనలో మునుగుతూ ఉంటాను, అనవసరమైనటువంటి భయాలను మూటగట్టుకుంటూ ఉంటాను. కాబట్టి నా మనస్తత్వం మార్చుకోవాలి. భగవంతుడు అనుగ్రహించినటువంటి ఆస్తి ఐశ్వర్యం ఉన్నా సరే ఎందుకు నాకు దేనికోసమో మరో దానికోసం ఎందుకు నాకు బాధ అని చెప్పి మనసులో నిర్ణయం చేసుకుంటాడు. మనం ముందు మాట్లాడుకున్నట్టు తన వద్దకు వచ్చినటువంటి వాడిలో ఏదో ఒక సంస్కరణ లేకుండా ఆ భక్తుల్ని తిరిగి పంపించేటువంటి వారు కాదు. అందుకనే వారిలో దృఢమైనటువంటి భక్తి ఏర్పడింది. అంతేకాదు, ఆ రోజు బాబా అంత సునాయాసంగా కాకా మహాజనికి అనుమతి ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాకా మహాజన్ని ఎప్పుడూ వారం రోజులు ఉంచుకోకుండా పంపించలేదు. అటువంటిది మూడో రోజే అనుమతి ఇచ్చి పంపిస్తే మాధవరావు దేశపాండే లాంటి వాళ్ళు ఆశ్చర్యపోతారు. తనతో అనుబంధం ఉన్నటువంటి భక్తుల కుటుంబాలను ఎంతో ప్రేమగా చూసేటువంటి వారు. బాలాజీ నెవాస్కర్ బాబాకు ఎంత సేవ చేసేటువంటి వారంటే, రాధాకృష్ణ రాకముందు బాబా నడిచేటువంటి వీధులన్నీ వారు శుభ్రపరిచేటువంటి వారు. తన పొలంలో పండినటువంటి పంటనంతా కూడా నివాసా నుంచి తీసుకొచ్చి ద్వారకామయ్య ముందు కుప్పపోసి, బాబా మీరు తీసుకోండి, మీరు తీసుకోగా మిగిలినది నేను తీసుకెళ్తాను, భార్యాబిడ్డలను పోషించుకోవడానికి కొంత ధాన్యం ఉంటే చాలు నాకు అనేవారు. కానీ బాబా మాత్రం ఒక బస్తా తీసి పక్కకేయించి మిగతాదంతా బండ్లల్లో మళ్ళీ ఎక్కి నివాసకు పంపించేటువంటి వారు. అంత గొప్ప భక్తుడు. అంతేకాదు, బాలాజీ నెవాస్కర్ పట్ల ఎంత ప్రేమ అంటే, బాలాజీ నెవాస్కర్ కుటుంబం షిరిడీకి వచ్చిందంటే, అతనికి 2 భార్యలు, కుమారులు, కుమార్తె. వాళ్ళు షిరిడీకి వచ్చిర్రంటే బాబా స్వయంగా తన సొంత బిడ్డలకు చూసుకున్నట్టు పుట్టింటికి వస్తే రైకా గాజులు పెట్టి పంపించేటువంటి వారట. ఇటువంటి అరుదైనటువంటి సన్నివేశం ఏ భక్తుడి విషయంలో జరగలేదు, ఒక్క బాలాజీ నెవాస్కర్ విషయంలోనే జరిగింది. బాలాజీ నెవాస్కర్ చేసినటువంటి సేవ, అతని యొక్క త్యాగ గుణం
ఎవరం మనం మన సంపాదన తీసుకెళ్ళి బాబా పాదాల వద్ద పెట్టి, బాబా నీకు ఎంత అవసరం, నీ సేవకి ఎంత అవసరం అంత తీసుకో, మిగతాది నాకు అని చెప్పి అడిగే ధైర్యం ఈరోజు మనకుందా? బాబా చరణాలకే మనం సంపాదించిందంతా సమర్పించేటువంటి సాహసం మనం చేయగలుగుతామా? అటువంటి గొప్ప సాహసం బాలాజీ నెవాస్కర్ చేశాడు. అదే అసలైనటువంటి వైరాగ్యం. అందుకనే అతనిలో గొప్ప భక్తి జ్ఞానాన్ని వారిలో నింపగలిగారు. బాలాజీ నెవాస్కర్ మరణించిన తర్వాత బాలాజీ నెవాస్కర్ సంవత్సరీకం చేస్తారు. బాలాజీ నెవాస్కర్ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరుంది, పలుకుబడి ఉంది. దాదాపు 100 మందిని పిలిస్తే 400 మంది వచ్చారు. 100 మందికి మాత్రమే భోజన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు, ఎలా అని చెప్పి. బాబా చిత్రపటం వద్దకు వెళ్ళి భార్య ప్రార్థిస్తుంది, అయ్యా ఈ భోజనం మాది కాదు, ఈ కార్యము మాది కాదు, నీకు అనన్య శరణు వచ్చినటువంటి భక్తుడి కార్యం. కాబట్టి అతడి యొక్క పేరు బదనామైతే అది ఎవరికి అపకీర్తి? బాబా ఎలాగైనా సరే ఈ వండినటువంటి దాన్ని అందరికీ సర్దుబాటు అయ్యేలాగా అనుగ్రహించు అంట. వెళ్ళి కోడళ్ళకి చెప్తుంది, అన్నిట్లో ఊది చల్లి అన్నిటిపైన కూడా ఒక వస్త్రం పరిచి ఆ వస్త్రం లోపల నుంచి వడ్డించమని చెప్పి. దాదాపు 500-600 మంది భోజనం చేస్తే ఇంకా 400-500 మందికి భోజనం మిగిలి ఉంటుంది అక్కడ. అంటే తను నమ్మినటువంటి వారిని బాబా అవమాన పాలు కానియడు, భంగపాటు జరగనీయడు. ఇది బాబా దగ్గర ఉన్నటువంటి గొప్ప శక్తి ఇదే. తన యొక్క లక్ష్యం ఒకటే, తన భక్తుని ఎలా కాపాడుకోవాలి, తన భక్తుడి యొక్క శ్రేయస్సు ఏమిటి, తన భక్తుడికి ఎటువంటి అవమానము జరగకూడదు, భంగపాటు జరగకూడదు అనేటువంటిదే బాబా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన మనల్ని ఎటువంటి ఇబ్బందులకు పాలు కాకుండా ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటారు. శ్రీ సాయి సచ్చరిత సాక్షాత్తు సాయి వచనామృతం. ఇదే అధ్యాయంలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్, ఎక్కడైతే సచ్చరిత పారాయణ జరుగుతుందో అది పవిత్ర గోదావరి తీర్థం లాంటిది. అంతేకాదు సచ్చరిత పారాయణ జరిగే చోట ద్వారకామయి సమేతంగా బాబా వచ్చి అక్కడ కూర్చుంటారు. అది ఎంత పవిత్రమైనటువంటి ప్రదేశం అవుతుందో ఆలోచించండి. మీళ్ళల్లో కూడా సచ్చరిత మననం ప్రారంభించండి, పారాయణ ప్రారంభించండి. బాబా సాక్షాత్తు ద్వారకామయి దుని సమేతంగా అక్కడికి వచ్చి మీరు చేసేటువంటి పారాయణను తప్పకుండా ఆయన వింటారు. హేమాడ్ పంత్ రాస్తారు, శ్రీ సాయికి తన కథలంటే తనకెంతో మక్కువ. తన కథలు శ్రవణం చేసేవారంటే అంతకంటే ప్రీతికరమైనటువంటి వారు బాబాకు మరొకరు ఉండరు. అందువల్ల ఎప్పుడూ కూడా సచ్చరిత యొక్క మననాన్ని మనం కొనసాగిద్దాం. శ్రవణం అనేటువంటి సాగరంలో ఎప్పుడూ కూడా మునకలు వేస్తూ ఉందాం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.